హలో స్వామి. అరే స్వామి అన్నావు కదా, ఇవన్నీ ఎందుకురా? ఏ స్వామి, ఎవ్వరు అడిగినా ఒకటే జాతకం చెప్తావా? అరే నువ్వు ఏ రోజైనా ఒకే బ్రాండ్ తాగుతావురా? అలాగే జాతకం చెప్పడం అనేది కూడా 64 కళ్ళలో ఒక కలరా. నువ్వు 100 కొట్టు, నీ జాతకం కూడా చెప్పేస్తా. అబ్బా, ఎందుకు మాకు కొడబ్రోక? వాళ్ళే చెప్పిన ముచ్చట నాకు చెప్తామన్నా. ఇగో స్వామి, నువ్వే 50 రూపాయలు, నీ జాతకం నేను చెప్తే కోయి దొరకే నువ్వు జాతకం చెప్తావా? గంగమ్మ తల్లి చెప్పిన ముచ్చట మేము విన్నప్పుడు మా మందు తల్లి ముచ్చట మీరు వినరా? ఓ మందు తల్లి ఏం జాతకం చెప్పుద్దో చెప్పరా చూద్దాం. ఫస్ట్ పైసలు. అబ్బా, ఫస్ట్ జాతకం తర్వాతే పైసలు. సరే, మీకు అంటే తాగనోళ్లకు తాగుబోతులకు ఒకటే తేడా. ఏంటో? మేము ఎవరినైనా నమ్ముతాం. అబ్బా రే, అసలు జాతకం ఏంటో చెప్పు బే. అటు పక్క పని జాతకం నేను ఫుల్ గా చెప్తా. ఫుల్ గానా? నడు సాయి. నడు సాయి. అమ్మా సామి, సర్వ సామి, జగత్తుకి మత్తునిచ్చే ఈ మందు తల్లి ఏం చెప్తున్నదంటే, పొద్దున్నే 2 పెగ్గులు కొట్టు, మధ్యాహ్నం 3 పెగ్గులు కొట్టు, రాత్రి అయితే ఫుల్ కొట్టి పడుకున్నావు అంటే నీ జీవితం మొత్తం స్వర్గాలంటే సాయి. నాలాంటి దత్తత తీసుకొని 41 రోజులు కడుపు నిండా తాగిపిస్తే నీ జీవితం అరే స్వర్గంలో ఉంటుందని మా మందు తల్లి చెప్తుంది సామి. తల్లి చెప్పిందా? అరే జాతకం చెప్తానని చెప్పి నీలాగే నన్ను కూడా నీ వెనక తాగుబోతుని చేసి తిప్పుకుందాం అనుకుంటున్నావా? మాతో పాటు స్వర్గం ఇప్పుడు చెప్పు, తల్లి ఏం చెప్పిందిరా నీకు? నువ్వు పైసలు ఇవ్వలేదు సామి. పైసలు ఇవ్వలేదా? మా అమ్మ గంగమ్మ తల్లి ఇస్తుంది, తీసుకో. అదిగో గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి. చెప్పిందంతా నిజంగా జరుగుతుందా సామే? గంగమ్మ పలుకుతున్నది చెబుతాను దొర. త్వరలో నీ జీవితంలోకి ఒక అందాల రాశి ప్రవేశిస్తుంది. ఆమె నిన్నే ఎత్తుక్కుంటా వస్తాది. ఆ అందాల బొమ్మని నువ్వు మనవాడితే అదృష్టం ఎగిరెగిరి నిన్ను తంతాది దొర. నిన్ను మించిన అదృష్టవంతుడు ఉండడు దొర. నువ్వు రాజ్యమేళతావు దొర. అదే జరిగితే నీకు గుడి కట్టింతాను సామే. ఈ సొల్లు కబుర్ల తర్వాత ముందు 100 కొట్టు. అదేంటి చెయ్యి చూస్తే 20గా అన్నా? చెయ్యి చూస్తే 20 దొర, కానీ జాతకం చెబితే 80, మొత్తం కలిపితే 100. గంగమ్మ తల్లికి కోపం వచ్చిందనుకో, రక్తం కక్కుకొని చచ్చిపోతావు దొర. అమ్మో చెత్తం సామే, ఇదిగో 100. రాయ్ లోడెక్కించమంటే ఇక్కడేం చేస్తున్నారా? కోయిదోర్ చేత జాతకం చెప్పించుకుంటున్నాను రా. భలే చెప్తున్నాడు రా కోయిదోర్ జాతకం. కోయిదోర్ చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని మా అమ్మమ్మ అప్పట్లో చెప్పేదిరా. నువ్వు కూడా చెప్పించుకోరా. ఇలాంటి బుడి జాతకం నమ్మను గానీ అన్న అర్జెంటుగా పిలుతున్నాడు. వెళ్ళు, నేను అలా పోటు దాకిలొత్తా. దొర 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 ఆగుదొరా. ఏంటి సామి నాయట పడుతున్నా? గంగమ్మ తల్లి నీతో ఒక నిజం చెప్పమంటుంది దొర. నేనంత ఈజీగా నీ బొట్ల పండు సామి. ఇంకేమన్నా చూసుకో దొరా, ఒక్కసారి నీ చెయ్యి చూడని దొర. నీ ముఖంలో ఏదో అద్భుతమైన కళ కనబడుతుంది. ఆ గుట్టు విప్పి బయట పెడతాను దొర. నేను ఇలాంటి వాటిని నమ్మను సామే. ఇసుకించుకోపా దొరా, నీ ఫేసు చూడటానికి జిడ్డులా కనబడ్డా నీ ఫ్యూచర్ మాత్రం బంగారు గుడ్డులా ఉంది దొర. సామే ఇసికించకుండా వెళ్ళిపో, లేదంటే సముద్రంలో తోసేస్తా. ఏంటే దొరా దొరా, నీ జాతక చక్రం తిరుగుతాది దొర. అమ్మ చెప్పినట్టింటే నీకు రాజయోగం పడతాది దొర. నీ కర్మ, ఇంకో 100 దొరుకుతుంది అనుకున్నా. దరిద్రుడు వెనకుండా వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం? అమ్మ కరుణించలేదు అనుకుంటాం అంతే. సామే జాతకం మీద నమ్మకం లేదన్నా. రాజయోగం అన్నావు. కుర్రో కుర్రు, మా తల్లి ఎల్లమ్మ పలుకు, మీ తల్లి మంగమ్మ పలుకు, గౌరి జల్లి గంగమ్మ పలుకు. ఇది మామూలు జాతకం కాదురా, గిర్రన తిరిగే ఇష్ట చక్రం. త్వరలోనే సిటికిని ఏలు మీద చక్రాన్ని తిప్పుతావురా. అవును సామి, నా పేరు కూడా చక్రమే. ఆ చక్రమే, నీ పేరు చక్రమే. నీ బుద్ధి వక్రం, నీకు పట్టింది దరిద్రం. పుట్టినప్పుడు నువ్వు నెల తక్కువ వెదప్పి, తర్వాత బుర్ర తక్కువ వెదప్పి, ఇప్పుడేమో బుద్ధి తక్కువ వెదప్పి. అసలు నేనేమవుతాను? ఇప్పుడేమవుతానా అని నీ సందేహం. పనికే మాలిన వెదపవుతావురా. సామే బాగుపడి మార్గం చెప్పు సామే. గంగమ్మ ముందే చెప్పింది కదరా, నువ్వు సిటిక నేల మీద చక్రం తిప్పుతావని. మరి ఇప్పుడు నేను ఏడ్చే సామి? ఏంటి నిజమా? అమ్మెప్పుడు అబద్ధం చెప్పొద్దురా.
సామే నువ్వు చెప్పినట్టు జరిగితే నీ గుడి కట్టెత్తా సామే. గుడి కట్టెత్తానని ఇలాంటి ఎదవ కబుర్లొద్దు. ఇంకో 100 కొట్టించు. ఇది సామే. అక్కడ ఇంటర్వ్యూలో వాడేం అడిగాడో నేనేం చెప్పాను. ఈ జాబ్ కూడా దొబ్బినట్టే. ఛీ, దీనమ్మ జీవితం. రూమ్కి వెళ్దామంటేనేమో నాలో నేనే మాట్లాడుకొని చివరికి ఏమైపోతానో ఏమో అని భయం వేస్తుంది. దేవుడా, నాకు ఈ టెన్షన్ తగ్గే మార్గం. ఇదేస్తే తీరని బాధ అంటూ లేదు. ఎయ్ బే. అరే ఇదేస్తే ఎలాంటి బాధలు ఉండయిరా. నువ్వేయ్. అంతే అంటావు మామా? అంతే ఫస్ట్ నువ్వు ఇది ఎత్తు. వీడెవడో మత్తులో ఉన్నా కానీ మైండ్ రిలాక్స్ అయ్యే ఐడియా ఇచ్చాడు. ఏందిరా చూస్తున్నావు? అంటే ఎత్తువని చెప్పిరు, తాగవని చెప్పలే నీ కదా. అబ్బా తాగుబే. సీసా కళ్ళు 20 రూపాయలు మాత్రమే. ఉత్తేరా అడగరాదు. 1 2 4 6 12 14. అక్కడ 20 రూపాయలని రాసింది, ఇక్కడ 14 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా? మేము లేవారా? నీకేమన్నా అయితే నీ వెనకాల మేము ఉన్నాంరా. అన్న సారీ అన్న, తప్పైనా. నిజమే, ఐడియా ఇచ్చింది మీరే కదా. వస్తున్నా. నౌ సింహ కౌంట్ డౌన్ స్టార్ట్. ఆపండ్రా. యు యు ఏరా, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి బజార్లో కళ్ళు తాగుతారా? పట్ట పగల మిట్ట మధ్యాహ్నమా? నడి బజార్లోనా? తాగకూడదా అన్న? ఏ అంటే దానికి కొన్ని ముహూర్తాలు సాంప్రదాయాలు ఉంటాయి. అవి మీకు తెలుసా? తాగడానికి కూడా ముహూర్తాలే సాంప్రదాయాల అంటే? అంటే నేను చెప్పింది మీకు అరే అందరు కూర్చోనరా. అవలగాని లెక్క మాట్లాడుతాం. మేమంతా కూర్చొని ఉన్నాం. ముందు నువ్వు కూర్చో. సూపర్. అంగి జినిగి సీసా పలుకుతురు. కూర్చో. రే, సీసాలు ముందట పెట్టండ్రా, ఆ గ్లాసులు ముందట పెట్టండ్రా. నాకేం అర్థం కావట్లే. ఏరా, సినిమాలు చూడట్లే? ఆ స్టఫ్ సిగరెట్లు కూడా ముందట పెట్టండి. ఓకే పెట్టండి. అందరు సీసాలకు దండం పెట్టండి. ఒరేయ్, వీడియోలో పాగల్గాని లెక్కున్నారా? రే బాబులు, ఎవరు గుసగుసలు ఆడకండి. పూజ ప్రారంభిస్తున్నాను. అందరు ఒకసారిగా సీసాలకు దండం పెట్టుకోండి. దండం పెట్టండి పెట్టండి పెట్టండి. మామా కళ్ళు పెడతామా? తెరుద్దాం. హాయ్ భయ్యా. మీ మామకు భలే టాలెంట్ ఉంది రాజేష్. సూపర్ చేస్తున్నాడు. బ్రదర్ ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఇన్ని టాలెంట్స్ ఉన్న మీకు ఎందుకు అమ్మాయి దొరకట్లేదో నాకే అర్థం కావట్లేదు. మా అమ్మ నీకు నిజంగానే టాలెంట్ ఉంది. అవునా? కానీ అదృష్టం కలిసి రావాలి. అల్లుడు, నాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలో చెప్పరా అల్లుడు? కొన్ని చిట్కాలు చెప్తా, పాటించు. చిట్కాలా? ఏంటో చెప్పు. ఫ్లూట్ వాయించడం నేర్చుకో.
ఫ్లూటా అవును ఫ్లూటే. రోడ్డు పక్కన గుడి దగ్గర కాలేజ్ లో వాయిస్తూ ఉంటే ఏదైనా ప్రేమ పెళ్లి లాంటి అవకాశం వస్తుంది. అల్లుడు మంచి టిప్పిచ్చావు అల్లుడు. అలాగే కవితలు చెప్పడం కూడా నేర్చుకో. కవితలా? ముందు నా గుండెను తగ్గించు. గుండా? ఏ గుండు? ఈ గుండు. అలాగే అల్లుడు, ఇప్పుడే వెళ్ళి ఫ్లూట్ తెస్తాను. మామా ఆగు. ఏ ఫ్లూట్ నేను ఇస్తాను, బాగా వాయించడం నేర్చుకో. ఆ, ఓం బ్రీం ఫ్లూటాయ నమః. ఇదిగో మామా ఫ్లూట్. ఓకే అల్లుడు, అదే పని మీద ఉంటాను. పడుతుందంటవా? ఖచ్చితంగా పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మామ ఇంకా ఫ్లూట్ వాయించట్లేదు? చేస్తున్నాను అల్లుడు. నువ్వు వాయిస్తున్నప్పుడు పక్కన ఇంకొకరు ఉండకూడదు మామ. అవునా? పంపించు. శేఖర్ నువ్వు వెళ్ళిపో. భయ్యా, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. అల్లుడు చెప్పిన తర్వాత ఉండకూడదు, వెళ్ళిపో. వెళ్ళు. అల్లుడు థ్యాంక్ యూ అల్లుడు. కూర్చో. భలే ఐడియా చెప్పావు అల్లుడు. ఐ లవ్ యూ అల్లుడు. నీకు పడేలా వాడికి పడుతుందని పంపించాను మామా. అవునా? అంత మతలబ్ ఉందా? ఆ, ఆ. సరే నేను వెళ్ళొస్తాను మామా. ఓకే అల్లుడు. ఓకే థ్యాంక్ యూ. అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు. నేను ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఏ అమ్మాయినా రాకుండా ఉంటుందా, చూడకుండా ఉంటుందా, ఐ లవ్ యూ అని చెప్పకుండా ఉంటుందా? ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానా? ఎస్ యా. పక్కకెళ్ళి హ్యాపీగా వాయించుకుంటాను. ఇదిగో తీసుకో. ఇప్పుడు దగ్గర నన్ను అందరూ బెగ్గర అనుకుంటున్నారు. అమ్మా, ఇక్కడ జంప్ అయిపోయి కాలేజీలో వాయిస్తా. ఎవరీడు కొత్త బిచ్చగా లాగున్నాడు? ఏంటి? ఏం కావాలి? ఏంటి ఇలా వాయిస్తున్నావు? ఫ్లూట్ సౌండ్ పొల్యూషన్ చేసి ఓవర్ గా చేస్తున్నావు. జాగ్రత్త. ఇది మోహన రాగం, బాగా వాయిస్తాను. నీ చెత్త ఫ్లూట్ వాయింపుడు ఆపు. ఆపమన్నాను కదా. కొత్త పాట వాయిస్తాను, ప్లీజ్ యాక్సెప్ట్. పిచ్చానికి ఏమన్నా వెళ్ళు. అబ్బా, నేను ఫ్లూట్ బాగా వాయించలేదు అనుకుంటాను. What are you doing? I am not a beggar. ఇవన్నీ పట్టించుకోకూడదు. ప్రేమలో ఇవన్నీ కామను. మళ్ళీ వాయించుకుంటారు. నా కలలు రాని వస్తుంది. నా మురళి ఎంత బాగా భావిస్తున్నావు ఫ్లూట్. సాగర సంగమంలో కమల హాసన్ లాగా. నేను కమల్ హాసన్ కాదు. ఆరాధనలో చిరంజీవి లాగా చాలా బాగా భావిస్తున్నావు. నమస్కారం మురళి, రాకండి. నిన్ను ప్రేమిస్తున్నాను. రాకండి. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉంది. మురళి, నా మురళి, మురళి. చేతులు వదలండి. అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? అలాగే. రండి రండి. అమ్మో, కూర్చోమంటారా? కూర్చోండి. కొంచెం ఆగు. ఇది పట్టుకోండి. పట్టుకోండి. కింద పడకుండా పట్టుకోండి. కళ్ళు మూసుకోండి. మురళి మురళి అనండి. మురళి, మురళి, మురళి.